గంజాయి వనంలో తులసి మొక్కల్లా ఉత్తమ విలువలను అనుసరించే విద్యాలయాలు వీటి మధ్య కూడా ఉన్నాయి. అటువంటి వాటిని తల్లిదండ్రులు ఎంపిక చేసుకుని పిల్లల్ని వాటిలో చేర్పించాలి. అలాంటి విద్యను అందించాలి తపనతోనే మా పుల్లారెడ్డి గారు కూడా ఇంత పెద్ద స్కూల్ని స్థాపించారు. ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు, ఇంత పెద్ద ప్రశాంతమైన వాతావరణము, ప్లే గ్రౌండ్ సపరేట్గా ఉంటుంది పిల్లలకి, ముఖ్యంగా గ్రీనరీ. ఒక రకంగా ఎంటర్ కాగానే ఇక్కడ మాకు అనుకోకుండా మా అందరికి కూడా ఒక రకంగా పాతవన్నీ ఇంటివన్నీ మర్చిపోయి అడుగు పెట్టగానే వాడికి నా స్కూల్ నేను వచ్చేసాను, ఇక్కడ నేను చాలా సెక్యూర్డ్గా ఉంటాను, ఆ సెక్యూర్డ్ ఫీలింగ్ మనం క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ. ఒకసారి స్కూల్ ఎంటర్ అవ్వగానే ఆ వాతావరణం చూడగానే ఆ అబ్బాయికి మనసు అంత ప్రశాంతంగా అయిపోతుంది. ఎంటర్ కాగానే వాడు ఆ విద్య అనేది ఏదైతే మేము చెప్తున్నామో దాన్ని నిజమైన విద్యగానే నేర్చుకుంటారు వాళ్ళు. నిజంగానే మా స్టూడెంట్స్ చాలామంది కూడా బయటికి వెళ్ళాక చాలా మంచి పేరు తెచ్చుకుంటున్నారు అందరు కూడా. ఈవెన్ కాలేజెస్ చుట్టుపక్కల అంటారు, మీరు జెమ్స్ ఇస్తున్నారు మాకు అంటారు. ఈ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ గురించి కూడా నేర్పిస్తే పిల్లలు కొంచెం జాగ్రత్తగా ఉంటారు. ఈ యాక్సిడెంట్స్ ఏమైనా జరిగినప్పుడు ఎవరికైనా హెల్ప్ చేయడం లాంటివి ఏమైనా చేస్తే కొంచెం వాళ్ళకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఎవరికైనా హెల్ప్ చేసినప్పుడు ఆనందంగా ఉంటుంది. ఇలాంటి విద్యా సంస్థల్లో పిల్లలు ఆరోగ్యవంతమైన విద్యను అభ్యసించడానికి మేలైన అవకాశాలుంటాయి. Our school security is very strict. Our principal does not allow to drive any vehicle for the students. It is actually right only. One should not drive the vehicles before 18 years. After getting license, they should drive the vehicles. Our school watchman also takes a very good care. After the bell rings, he does not allow anyone to go out of the school. That's right. About the traffic commanders, there are many traffic commanders and volunteers too. If any child crosses the road, they helps them to cross the road safely. అలాగే పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చి పుట్టెడు సమస్యలు పుట్టించే స్కూళ్లను ముందు ఆపాలి. అనువైన ప్రదేశం, పార్కింగ్ ప్లేస్, ప్లేగ్రౌండ్ వంటి ఏర్పాట్లు లేని చోట్ల స్కూళ్లు నెలకొల్పడానికి అనుమతి ఇవ్వకూడదు. ఈ విషయంలో విద్యాశాఖ చాలా కఠినంగా వ్యవహరించాలి. స్కూల్ జోన్ సమీపంలో ట్రాఫిక్ నియమాలు కట్టుదిట్టంగా అమలయ్యేలా చూడాలి. అక్కడ ట్రాఫిక్ సమస్య అసలు రానివ్వకూడదు. బస్సులో ప్రయాణించే పిల్లలు, నడిచి వెళ్లే పిల్లల భద్రత విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్కూల్ వాళ్ళు మమ్మల్ని నమ్మి బస్సుని మాకు అప్పచెప్పారు. మేము పిల్లల్ని ఎక్కించుకొని జాగ్రత్తగా తీసుకొని వెళ్దాము. జాగ్రత్తగా దింపి అటు ఇటు జాగ్రత్తగా చూసుకుంటా తీసుకొని వెళ్ళి దింపేస్తాము. ఆ స్కూల్ పిల్లగాళ్ళు మాకు అప్పచెప్పారు కాబట్టి మాకు పిల్లగాళ్ళ బాధ్యత మొత్తం మాదే కాబట్టి మేము సొంత పిల్లల లెక్క తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర తోలి డ్రాప్ చేసి వస్తామండి. పికప్ కూడా అంతే వేసుకొని వస్తాము. కొద్దిగా లేట్ అయినా కూడా నిమ్మలంగా ట్రాఫిక్ చూసుకుంటా, ట్రాఫిక్లో నిమ్మలంగా అటు ఇటు చూసుకుంటా తీసుకొని వస్తాము. బైకులు, కార్ల వల్ల ట్రాఫిక్ అంతరాయం కలగకుండా గట్టి ఏర్పాట్లు చేయాలి. గవర్నమెంట్ కూడా ప్రతి స్కూల్ చోట స్కూల్ జోన్ అని ఏది పెట్టాలా. తర్వాత అప్పుడప్పుడు ట్రాఫిక్ వాళ్ళు నిల్చొని ఈ మానిటర్ చేయాలా. ఎవరైనా ఇండిసిప్లిన్గా బిహేవ్ చేస్తే పేరెంట్స్ కానివ్వండి, జనరల్ పబ్లిక్ కానివ్వండి, వాళ్ళకి చెప్పడం, వార్నింగ్ ఇవ్వడము, కాకపోతే ఇట్లాంటివి చేసి నెలకో 3 నెలలకు 6 నెలలకు ఒక అవేర్నెస్ సెషన్స్ ప్రతి స్కూల్ చోట ట్రాఫిక్ వాళ్ళు పిల్లలతో చేయించడం కానీ, జనరల్ పబ్లిక్తో పేరెంట్స్తో కూడా చేయించడం కానీ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. बच्चे के बारे में ऐसा सेफ्टी है कि आजकल देखें तो ट्रैफिक बहुत से ज़्यादा ट्रैफिक हो गई है. तो एक्चुअली ये स्कूल वाले जो है ना सेफली के जैसा कि जो है ना जैसा ट्रैफिक आ रही है तो रुका के बच्चों को जो है ना रोड क्रॉस करवा रहे हैं. तो उस टाइम पे जो ट्रैफिक से जो लोग आते हैं तो वो लोग देखना चाहिए कि भाई स्कूल है, ये स्कूल के बच्चे जब छूट रहे हैं तो अपन स्लो से चलाना है गाड़ी के, आहिस्ता चला के जो है रोक के जो है ना बच्चे चले के बाद क्रॉस हो गए बाद में बच्चे तब जब गाड़ी जो है ना स्टार्ट करके जाना चाहिए. ఇప్పుడు గేట్ ముందు మన వాళ్ళు అరే ఇక్కడ స్టాప్ చేస్తారు. స్టాప్ చేసినప్పుడు కొంతమంది మధ్యలోంచి దూరం వెళ్ళిపోతుంటారు, పిల్లల మధ్యలోంచి. సో చిన్న దెబ్బ తగిలినా కానీ మనం చిన్న దెబ్బ తగిలిన పిల్లలకి మనం ఏం చేయలేము. అట్లాంటిది కాకుండా రూల్స్ పాటిస్తూ సేఫ్టీగా పోవడంతో అందరికీ, వాళ్ళకి సేఫ్టీ, పిల్లలకి సేఫ్టీ, తల్లిదండ్రులకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. 2020 నాటికి
ఈ వాహనాల సంఖ్య రెండింతలుగా పెరుగుతుందని అంచనా. ఈ స్కూలు పిల్లలు అప్పటికి పెద్దవాళ్లవుతారు, ఉద్యోగస్తులవుతారు. కాబట్టి వాళ్లకు ఇప్పటి నుంచే ట్రాఫిక్ రూల్స్ అవి చక్కగా నేర్పించాలి. డిజిపోర్ట్స్లో ఒక ముందు జరిగిన కొన్ని యాక్సిడెంట్స్ని, వాటి తాలూకు ఎంతమంది ఎలా గాయపడ్డారో, వాళ్ళు ఇప్పటికీ ఎంత సఫర్ అవుతున్నారో, వాళ్ళ వల్ల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ రిలేటివ్స్ ఎంత సఫర్ అవుతున్నారో చూపిస్తారు. రెడ్ సిగ్నల్ పడినప్పుడు మనం వెయిట్ చేయాలి, ఆగిపోవాలి, స్టాప్. ఎల్లో సిగ్నల్ పడినప్పుడు మనం రెడీ టు గో అన్నట్టుగా నొక్కి పెట్టుకోవాలి. గ్రీన్ సిగ్నల్ పడినప్పుడు మనం వెళ్ళొచ్చు. అలాగే జీబ్రా క్రాసింగ్ అనేది మనం నడిచే వాళ్ళు జీబ్రా క్రాసింగ్ అనేది నడవాలి. బైక్స్ అవన్నీ ఫాస్ట్గా వెళ్ళేటప్పుడు నడవకూడదు. బైక్స్ అన్నీ ఎప్పుడైతే వెళ్ళిపోతాయో కొంచెం ఒక్కోసారి సడన్గా మధ్యలో గ్యాప్ వస్తుంది, అప్పుడు నడవాలి. ఎక్కువ శాతం జీబ్రా క్రాసింగ్ మీద నడవడానికి అలవాటు చేసుకోవాలి వాళ్ళు. ఇప్పుడు కొత్తగా ఎలా గ్రీన్ లైట్ అక్కడ ట్రాఫిక్ లైట్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా వాకింగ్ కోసం స్పెషల్గా ఒకటి పెట్టారు. ఒకటి రెడ్, ఒకటి గ్రీన్. రెడ్ వచ్చినప్పుడు నడవకూడదు, గ్రీన్ వచ్చినప్పుడు మనం నడవాలి. దానంతా అలా చూపించినప్పుడు అలా ఫాలో అయితే ఏం ప్రాబ్లమ్స్ అవ్వవు. అంతేగాని మనము అవన్నీ ఫాలో అవ్వకుండా ఫుల్ ఫాస్ట్గా నడిచేసినాం అనుకోండి, నెక్స్ట్ డే స్కూల్కి రాము, హాస్పిటల్లో ఉంటాం. వైల్ కమింగ్ అండ్ వైల్ గోయింగ్ ఎక్కడైనా యాక్సిడెంట్ చూసినప్పుడు, సో దట్ ఈస్ ద థింగ్ వీ విల్ ఆల్సో ఫేస్. వీ హ్యావ్ టు టేక్ సర్టన్ మెజర్స్ అని, సేఫ్టీ మెజర్స్ అనేది పిల్లలకి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. ఏదో ఒక స్పాట్లో కూర్చోబెట్టి ఒక టైం తీసుకోవడమే కాదు, వెరెవర్ ద సిచ్యుయేషన్ కమ్స్ అప్పుడే మనం పిల్లలకు చెప్తూ ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది అన్నమాట. ఇప్పుడు పిల్లలు దే ఆర్ ఫ్యూచర్ సిటిజన్స్. వాళ్ళు ఇప్పుడు ఏది నేర్చుకోలేకపోతే వాళ్ళు ఫ్యూచర్లో కూడా అలానే ఉండిపోతారు. So they have to learn that civic sense, they have to learn the traffic rules and everything. ఇప్పుడు నార్మల్గా చాలా మంది లైసెన్స్ కూడా ఇప్పుడు కొంతమంది కష్టపడి రాసి ఆ టెస్ట్ అనేది రాసి తెచ్చుకుంటారు. కొంతమంది డైరెక్ట్గా బ్రోకర్స్ వాళ్ళకి మనీ ఇచ్చి తెచ్చుకుంటారు. వాళ్ళకి ఏంటంటే ఒక ట్రాఫిక్ సిగ్నల్ ఇస్తే, ఒక ట్రాఫిక్ బోర్డ్ సిగ్నల్ అంటే స్పీడ్ లిమిట్ బోర్డు ఉంటుంది, 20, 30 అని రాస్తారు. అది రీడ్ చేయడం రాదు. ఇప్పుడు 2 lanes ఉన్నాయి, ఒక 200-300 మీటర్స్ తర్వాత లేన్ ఎండ్ అయిపోతుందని బోర్డు ఉంటుంది. ఆ లేన్ మనం వేరే లేన్కి మర్జ్ అవ్వాలి అని మనం అప్పుడు తెలుసుకొని ఆ సైన్ని చూసి మర్జ్ అవ్వాలి, కానీ వాళ్ళు అది చెయ్యరు. సో యూ మైట్ హ్యావ్ సీన్ సమ్ సైన్స్ as P and there is a cross mark on the P. It shows that the place is not for parking. And there is another sign known as, you might have seen some numbers on some board signs. Those signs show that in what speed limit must we drive in this place. For example, if you see a board sign of 15, it says that we must drive in 15 kilometers per hour. And sometimes you have seen some children crossing roads on some signs. It says there is a school zone ahead and we must drive slowly to ensure the safety of the children. మీరు అన్నట్టు 2020 వీళ్ళు అప్పటికి అడల్ట్స్ అవుతారు. సో ఇప్పుడు వీళ్ళ లోపల ఇన్కల్కేట్ చేస్తే వాళ్ళు అప్పటికల్లా హోప్ఫుల్లీ విల్ హ్యావ్ బెటర్ ట్రాఫిక్ సెన్స్, బెటర్ సిటిజన్స్ హ్యావింగ్ ట్రాఫిక్ సెన్స్ ఇన్ దెమ్. సో నేను వాళ్ళకి ఇచ్చే సజెషన్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు హ్యావ్ అ గుడ్ బెటర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, అది మెయిన్ థింగ్. సెకండ్ థింగ్, please avoid giving money to brokers and getting license. Please learn all the traffic rules, learn all the signs, what do they mean. appudu velli meeru exam rasi techukondi license. నేటి బాలలే భావి భారత పౌరులు. వాళ్ళు ఉత్తమ విలువలున్న విద్యను అభ్యసించాలి. రేపు బాధ్యతగల పౌరులుగా సమాజానికి ఉపయోగపడాలని మనం అందరం కోరుకోవాలి. ఆ దిశగా మన ప్రయత్నాలు మొదలుపెట్టాలి. అప్పుడే ఈ దుష్ట సంస్కృతి నుంచి మనం మన స్వతంత్ర భారతదేశాన్ని కాపాడుకుంటూ ప్రగతి పథంలో పయనించగలుగుతాం. జై హింద్.